ఒక శుభ సంతోష ఆనందమయ జీవన చిత్రాన్ని వీక్షించుదాం. వీణల విందుగా ఆలకించుదాం. శోభాయమానంగా సంతోష తరంగాలను వెల్లారుస్తూ కొద్ది సమయం అందరం పరవశించుదాం. ఇక అసలు విషయానికి ప్రయాణిద్దాం. ఒక జీవితం పరిపూర్ణత సాధించాలంటే ఎన్నెన్నో సంఘటనలు, సమాహారాలు, ఎన్నెన్నో సన్నివేశాల పులకరింతలు, ఎన్నెన్నో మధుర జ్ఞాపకాల పలకరింపులు, ఎన్నెన్నో ఆలోచన సమాలోచనలు, విసుగులు, కోపాలు, ఈసడింపులు, తిరస్కారాలు, మస్కాల మస్తిష్కాల వేధింపులు, ఆనంద శుభతరంగాలు ఎన్నెన్ని దీవిస్తేనో, జీవిస్తేనో, ఆదరిస్తేనో, అనుబంధాలు పలకరిస్తేనో జీవితం ఒక దరి చేరుతుంది. శ్రీ నరసింహారావు గారు, రాజేశ్వరి గారు దంపతులకు 2 కూతుళ్ళు, 3 కుమారులు. వారే హేమలత, రమ, రామ్మూర్తి, శ్రీధర్, జనార్దన్ రావు, సతీష్. ఇప్పుడు మనం వీక్షించబోయేది ఉద్యోగ బాధ్యతల నుంచి విడిపోయి అపార అనుభవంతో మరో మజిలీకి ప్రయాణిస్తున్న కథానాయకుడు పింగళి శ్రీధర్ జీవన సాఫల్యత చిత్రం. పుట్టినరోజు 17 సెప్టెంబర్ 1953. వల్లంపట్ల పుట్రాల్లో పాఠశాల విద్య, నిజామాబాద్లో పియూసి, ఖమ్మంలో కళాశాల విద్య, భోపాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, న్యాయ విద్య కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో, సిఐఐబి బాంబేలో, ఏఎంఎఫ్ఐ సిఐఎఫ్ విశాఖపట్నంలో పూర్తి చేసుకుంటూ యవ్వనంలో మొట్టమొదటి ఉద్యోగ బాధ్యతల స్వీకారం 1976లో నాగార్జున గ్రామీణ బ్యాంకులో అత్యున్నత స్థాయిలో బ్రాంచ్ మేనేజరుగా బాధ్యతలు స్వీకరించారు. ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు, జిల్లా కలెక్టర్ శ్రీ పివిఆర్కే ప్రసాద్ మరియు బ్యాంక్ చైర్మన్ ఎన్ మధురబాబు ఆదరాభిమానాలతో మొట్టమొదట ఎర్రుపాలెం గ్రామీణ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్గా జాయిన్ అయ్యారు. ఆ ప్రాంత ప్రజల అభిమానానికి బ్యాంకు 2 సంవత్సరాల్లోనే అద్భుతంగా విస్తరించింది. అవును మరి, అక్కడ మేనేజర్ ఎవరు? ఉత్సాహం ఉరకలు వేయగా పల్లె ప్రజలతో భుజం భుజం కలిపి వాళ్ల యాసతోనే మాట్లాడుతూ తన నవ్వుల నావలో వారందరినీ మెస్పరిజం చేస్తూ చిటికలో అసాధ్యాలు సుసాధ్యం చేయగల వ్యక్తి పింగళి శ్రీధర్ కదా. అందుకే ఆయనను విడవలేక భద్రాచలం బదిలీ అయినప్పుడు వందలాది ప్రజలు 2 రైలు బోగీల ద్వారా నినదిస్తూ హెడాఫీస్ ముందు ధర్నా చేశారు. కానీ బదిలీ సామాన్యం కదా. ఇక మన ప్రయాణం ఎర్రుపాలెం నుండి భద్రాచలానికి. అయితే ఎర్రుపాలెంలో పనిచేసేటప్పుడే బ్రహ్మచర్యం నుండి గృహస్థ ధర్మంలోకి అడుగు పెడుతూ భద్రాచలం రాముని ఆజ్ఞల శ్రీరామ పాదసేవా పరాయణులు, దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వర్గీయ కొండపల్లి రామచంద్రరావు గారు, వెంకటరామాంబ గారు ప్రథమ పుత్రిక సీత శ్రీధర్కు సహధర్మచారిణి అయింది. పయ్యనగూడెం శ్రీ కొండపల్లి నారాయణరావు గారు సీతకు సోదరులు. ఆనాడు భద్రాచలం దేవస్థాన ట్రస్ట్ మెంబర్ కూడా. వారి స్వగ్రామమైన పోకలగూడెంలో అంగరంగ వైభోగంగా 1978 కళ్యాణం జరిగింది. సీతతో శ్రీధర్ ఉద్యోగరీత్యా భద్రాచలానికి ప్రయాణం అయ్యారు. భద్రాచలంలో 2 సంవత్సరాలు బ్రాంచ్ మేనేజర్గా అటు భద్రాచలం శ్రీరామచంద్రుని ఆశీస్సులు, ఇటు గిరిజన ప్రజల అండదండలతో ద్వితీయ విఘ్నం లేకుండా బ్యాంకు అభివృద్ధికి లోటు రాకుండా యాత్ర కొనసాగింది. నాగార్జున గ్రామీణ బ్యాంకు దేశంలోని మొట్టమొదటి బ్యాంకుగా ప్రారంభించి అతి కొద్ది గ్రామీణ బ్యాంకుల్లో ఒకటి అయినటువంటి గ్రామీణ బ్యాంకు బ్యాంకింగ్ అనుభవం లేకపోయినా విద్యార్హతలు, మేధా సంపత్తి కనపరిచిన మెరిట్ గల వ్యక్తులకు బ్రాంచ్ మేనేజర్ పదవులు ఇచ్చారు. భద్రాచలంలో ముఖ్యంగా శ్రీ వరదారావు గారు, నానాజీ గారు,
మొదలగు శ్రేయోభిలాషుల సహకారంతో పూర్తి చేసుకొని తిరిగి భద్రాచలం నుండి ఖమ్మంలోని హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. హెడ్ ఆఫీస్లో ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గాను, కొన్ని బ్రాంచీలని పర్యవేక్షించే ఏరియా మేనేజర్గాను వివిధ అధికార స్థాయిల్లో 1980 నుంచి 92 వరకు దాదాపు 13 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేశారు. కార్యనిర్వహణాధికారి నుండి కార్య పర్యవేక్షణాధికారిగా ఎదిగిన సిబ్బందితో ఇబ్బంది లేకుండా, శ్రమ తెలియకుండానే పరిశ్రమ చేయించి ఫలితాలు రాబట్టారు. అందుకే ఆయన తన 36 సంవత్సరాల బ్యాంకు జీవితంలో ఏనాడు వెను తిరగలేదు, వెనకబడలేదు. ఖమ్మం నుండి 1992లో మరో జిల్లా కేంద్రమైన నల్లగొండకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ కూడా అదే ఊపు, అదే చూపు, అదే రూపు. డిపాజిట్లలో, రుణ వితరణలో, రుణ వసూళ్లలో ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు. అక్కడి బ్యాంకు సిబ్బంది, ముఖ్యంగా శ్రీయుతులు ఆర్ అంజయ్య, కుంభం వెంకట్రెడ్డి, బి రామచంద్రారెడ్డి తదితరుల సహకారంతో ఇప్పటికీ మరవలేనటువంటి సేవలు నల్లగొండలో అందించారు. 1994లో తిరిగి భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని ధృవీకరించినట్లుగా తిరిగి ఖమ్మం చేరారు. అవును, మాటలు నేర్చినవారు, మెస్మరిజం చేసేవారు, మాటల గారడీ చేసేవారు తమ బుట్టలో అందరినీ పడేస్తారు కానీ తాను పడతారా? అందుకే ఏ చైర్మన్ అయినా శ్రీధర్కి పరవశుడే, పడినవారే. అప్పటికే శ్రీధర్ సీతల కుటుంబంలో నూతన వ్యక్తులు ఆహ్వానించబడ్డారు. పెద్ద కుమారుడు వికాస్ చంద్ర 1980లో జన్మిస్తే రెండవ కుమారుడు గౌతమ్ 1982లో జన్మించాడు. ఇక పిల్లల చదువులు, ఆటపాటలు, అల్లరి చేష్టలు, సీతతో కుటుంబ బరువు బాధ్యతలు పంచుకుంటూ ఇంటి ఎదుగుదలతో పాటు బ్యాంకు ఎదుగుదలను కూడా ఎన్నెన్నో సోపానాలు, గమనాలు, లక్ష్యాలు, విలక్షణాలు ఎక్కుతూ ఇదంతా సమిష్టి సహకారమే సుమా అనిపించారు. వికాస్ చంద్రలో చిన్నప్పటి నుంచి పెద్దవాని పరిణితి అప్పుడే కనిపించిన సహనంతో కూల్గా, కామ్గా తనను తాను తీర్చిదిద్దుకుంటూ మానవ సంబంధాలు, బంధుప్రీతి ఇవి మాత్రమే కాకుండా తన తెలివితేటలతో తనను, తన చుట్టూ ఉన్నటువంటి వారిని జాగృతులను చేసుకుంటూ ఒక మంచి గొప్ప కార్యాలను సాధిస్తూ వాతావరణాన్ని, అన్ని సందర్భాలను ఆహ్లాదపరిచే నేర్పరితనం అతనిలో దాగి ఉంది. ఇక అల్లరి గౌతమ్ ఆటపాటలు, తోటి స్నేహితులతో గిల్లి కజ్జాలు, బంధువుల ఇళ్లల్లో చేసే అల్లరి, తాతగారి చెప్పులు కనపడకుండా రోడ్డు మీదికి విసిరి కొంపారింది అని ఆయన చేసే చిత్కారాలకి వెక్కిరింపులు, చిన్నత్త ఇంట్లో అప్పుడే కొన్న టూత్ పేస్టులోని పేస్ట్ అంతా ఉంపేసి అల్లరిగా నవ్వుతుంటే ఏమనలేక చిన్నత్త పళ్ళు నూరటం. ఇదంతా చూస్తుంటే ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను అని మొరబెట్టుకున్న గోపికలను తలపించి అల్లరి కృష్ణయ్య తీరుతెన్నులు కనిపించాయి. ఆనాటి అంత అల్లరికి మెచ్చి శ్రీకృష్ణ భగవానుడు గౌతమును తన భక్తుడుగా మలుచుకున్నాడేమో. ఈనాడు ఆధ్యాత్మికంగా ఒక స్థాయి చేరటం, భగవత్ సేవలో జీవిత పరమార్థాన్ని పండించుకోవటం ఇదంతా అతని అదృష్టమే. ఒక కుటుంబంలోనే శ్రీధర్ వ్యక్తిగత జీవితం ముడిపడలేదు. బ్యాంకు, ఇల్లుతో పాటు స్నేహ బృందం కూడా అతనితో అనుబంధాన్ని పెనవేసుకున్నది. చిన్నప్పటి నుంచి విడదీయలేని అనుబంధం, కుటుంబాల మధ్య ఎడతగని ఆప్యాయతలు. ఒక్కొక్కసారి స్నేహితులే ఎక్కువేమో అని బంధువులు ఈర్ష్యపడితే తమకన్నా జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, గొప్ప గొప్ప అధికారులు, డాక్టర్లు ఎక్కువేనేమో అని స్నేహితులు తలపోస్తే బ్యాంకు అధికారులే, కొలీగ్సే ఎక్కువేమో అని ఇంట్లో వాళ్ళు ఊహిస్తే అది 1000 ఇళ్ల పూజారి నేర్పరితనం, తెంపరితనం, మహామాయేనేమో. స్నేహితులతో నాటికి నేటికి ఏనాటికి అవే సీన్లు,
అవే జోకులు, అవే సాధింపులు, అవే బెదిరింపులు, అవే వ్యంగ్యాస్త్రాలు. మనసు గెలుచుకున్న మిత్రులు కుమార్, పెరుమాళరావు, కృష్ణయ్య, శేషగిరిరావు, సంపత్ కుమార్లు, గడ్డం శ్రీను, వెంకటరాజు, పాలవంచ వెంకటరెడ్డి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందరో మహానుభావులు. పేర్లు చెప్పని వారందరికీ వందనాలు. 1994 నుండి 2009 వరకు దాదాపు 15 సంవత్సరాలు. కాలప్రవాహంలో అదో పెద్ద కాలం కాదు, కానీ 36 సంవత్సరాల ఉద్యోగంలో అది ఒక పెద్ద సమయమే. ఆడిట్లోనూ, ఏరియా మేనేజర్గాను వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఖమ్మం హెడ్ ఆఫీస్లో ఉద్యోగ నిర్వహణ. ఎక్కడ పనిచేసినా ఎస్ బాస్ అనేవారే, కానీ వీరు ఎస్ బాస్ అనే స్థితి లేదంటే అతిశయోక్తి కాదు. చైర్మన్, GM, ఈ తర్వాత స్థానం హెడ్ ఆఫీస్లో ఇప్పటికీ శ్రీధర్దే. ఎంతోమంది చైర్మన్లు, ఆనాటి మధురబాబు నుండి నేటి శ్రీ కె లక్ష్మణరావు గారి వరకు, శ్రీ వైవి సత్యనారాయణమూర్తి, VSS రామకృష్ణారావు, VSC కృష్ణమూర్తి, TV నారాయణ, CV రమణ, G వేదాచలం, P సుబ్రహ్మణ్యం, కృష్ణశాస్త్రి, కెప్టెన్ మనోహర్ శర్మ, P వెంకటేశ్వర్లు, విజయరంగం, వదనం, విశ్వనాథరావు, అనంతకృష్ణ, హనుమంతరావు. అందరూ బ్యాంక్ అధ్యక్షులే. శ్రీధర్ వృత్తికి, ప్రవృత్తికి, రక్తికి, అనురక్తికి, విజయాలకు సహకారులే, సహచరులే. 2009 ఖమ్మం నుండి ఉద్యోగ ఉన్నతిపై రీజనల్ మేనేజర్గా అందాల సీమ, ప్రకృతి సోయగాల ధామ, సముద్ర తీర సొగసుల శోభగల, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కరోజైనా గడపాలని ఉవ్విళ్ళూరే అందాల ప్రాంతం విశాఖపట్నానికి బదిలీ. 2009లో ఉద్యోగరీత్యానే ఉన్నతి కాదు, కుటుంబంలో కూడా తాతగా ప్రమోషన్ అన్నట్లు వికాస్ చంద్ర జ్యోత్ల ముద్దుబిడ్డ గారాల పట్టి సిరన్మయి జననం. బ్యాంకు వివరాలతో అసలు విషయం మర్చిపోయాం. మనమరాలు ప్రస్తావన వచ్చిన తర్వాత ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. వికాస్ చంద్ర వివాహం జ్యోతితో 2006లో జరగటం, అలాగే గౌతమ్ వివాహం రామలక్ష్మితో 2008 ఫిబ్రవరి అమెరికాలో డెట్రాయిట్లో భారతీయ సాంప్రదాయం ప్రకారం జరగడం. మనుమరాళ్ళు సిరిన్మయి, శ్రీయ. పెళ్ళంటే మామిడి తోరణాలు, పేలంటాళ్ళు, భాజా భజంత్రీలు, సన్నాయి సరాగాలు, విందులు, వినోదాలు, ఎదురుకోళ్లు, వరపూజలు, మాంగళ్య ధారణలు, తరంబ్రాలు, మంగళహారతులు, అప్పగింతలు, ఎన్నెన్నో వేడుకలు. ఇవి పెద్దవాడికి ఇక్కడ ఎలా జరిగాయో చిన్నవాడికి అమెరికాలో కూడా అలాగే జరిగాయి. మనమరాళ్ళు సిరిన్మయి, శ్రీయాలతో ఆటపాటలు. 1989లోనే ఈ గృహస్థ ఇంటివాడయ్యాడు. బ్యాంకులో ఏ హోదాలో పనిచేస్తున్నా ఎల్లప్పుడూ ఆయన PROనే. PRO అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. అంటే ఇటు బ్యాంకు చైర్మన్, GMలకు, అటు జిల్లా కలెక్టర్, SP, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, వివిధ జిల్లా అధికారుల మధ్య, అలాగే బ్యాంకులోని వివిధ యూనియన్ నాయకుల మధ్య అతను ఒక వారధి, బ్యాంకు అభివృద్ధికి సారథి. అందరినీ సమన్వయపరిచే విధి అతనిదే. ఆ సందర్భాల్లోనే చేసిన విశేష కృషికి బ్రాంచ్ మేనేజర్ నుంచి రీజనల్ మేనేజర్ వరకు వివిధ స్థాయిల్లో, వివిధ సందర్భాల్లో, ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ అలాగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లోనూ బ్యాంకు నిర్వహించే డిపాజిట్ సేకరణ, రుణ వసూళ్లు, ప్రోత్సాహక పోటీల్లో దాదాపు 60 దాకా ప్రశంసా పత్రాలు, అవార్డులు, ఉత్తమ సేవ, ఉద్యోగ నిర్వహణ రివార్డులు అందుకున్నారు. అన్నిటినీ చూపించడం స్కోత్కర్ష అవుతుందేమో అని భావిస్తూ మిలమిల మెరిసే తారకల్లాంటి కొన్ని అవార్డులు చూద్దామా? అన్నీ చెప్పలేం, కానీ శ్రీ మంది చెన్నారెడ్డి, శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ రోషయ్య లాంటి ముఖ్యమంత్రుల నుండి అవార్డులు అందుకొని గుర్తింపు పొందడం
చెప్పకపోతే కొంత లోటుగానే అనిపిస్తుంది. చైర్మన్తో పాటు ప్రధాన బాధ్యతలు నిర్వహించే జనరల్ మేనేజర్లు నాటి టిడి సుధాకర్ నుండి నేటి పిఏఎస్ సుధాకర్ వరకు అందరూ పూర్ణచంద్ర సుధాకరులే. శ్రీధర్ను గుర్తించిన రాకా సుధాకరులే. విశాఖపట్నంలో 3.5 సంవత్సరాలు అన్ని బ్రాంచుల అభివృద్ధిని చూపిస్తూ జిల్లాకు బ్యాంకు స్థాయిలో మంచి గుర్తింపును వచ్చేందుకు ఎంతో శ్రమించారు. జిల్లా కలెక్టర్లు శ్యామలరావు, లవ్ అగర్వాల్, జీవీఎంసీ కమిషనర్లు శ్రీ విష్ణు, రామాంజనేయులు, జీవీఎంసీ చైర్మన్ శ్రీధర్ అందరూ ఐఏఎస్లే. వారితో కలిసిమెలిసి పనిచేస్తూ గ్రామీణ బ్యాంకు పట్ల అధికారుల ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఇదంతా వృత్తిపరంగానే. ఇక ప్రవృత్తి రీత్యా ఒక ఉపన్యాసకర్త. ఆకాశవాణి కొత్తగూడెం, విజయవాడల్లో దాదాపు 2 సంవత్సరాలు ఎన్నెన్నో ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, వీటితో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా, యాంకరింగులు, కవి హృదయం కలవారు కాబట్టి కవి సమ్మేళనాలు, కవితా ప్రసంగాలు. మరో కోణంలో గొప్ప యాక్టర్, నాటకాలపై మోజు, యాక్టర్గా ఫోజు. రక్త కన్నీరులోని నాగభూషణం డైలాగులు ఆంధ్రదేశాన్ని అదిరిస్తే, శ్రీధర్ రక్త కన్నీరు డైలాగులు సన్నిహితులను అలరించాయి. ఆ ఉద్దేశంతోనే ఒళ్ళు మరచి ఎండ మామూలు వైపు పరిగెత్తే లేడిలా పరిగెత్తాను. ఆనాడు నల్లకుబరులన్నావు, పరువం పొంగే వయసులో రతి మన్మధురన్నావు, ఈ నాడుది కాలితో తన్నావు సుందరి. ఓసి చండాలది, మోసకారిది. ఇప్పుడు నిన్నేమి కొరత లేదు. ప్రక్కనొచ్చి కూర్చుంటే చాలు, పండు తిన్నావని అడిగితే చాలు సుందరి, చాలు సుందరి. ఏకపాత్రాభినయంలో మయసభ, దుర్యోధన్ డైలాగులు అదరగొట్టే తుపాకుల్లాంటివి. అప్పుడే కాదండోయ్, ఇప్పుడు కూడా రెడీనే. ఎప్పటికీ అలసిపోని వడి, అదే అతని సుడి. నవ్వటం ఒక యోగం, నవ్వకపోవటం ఒక రోగం అన్నాడు ఆదివిష్ణు. నవ్వు నవ్వించు, ఆరోగ్యాన్ని పంచు అంటూ విశాఖపట్నంలో పెద్దలు శ్రీ రాజుగారు, లాఫింగ్ క్లబ్ మిత్రులు ఆచార్య అప్పారావు గారు అండదండలతో అందరి అభిమానాన్ని చూరగొన్న లాఫింగ్ క్లబ్ ఒక నిజమైనటువంటి ఒక ఆరోగ్య సూత్రం. ఆ సమయంలో తనకి సారసపడే ప్రతి వారికి తన సెల్ ఫోన్లో ఆహా ఓహో అనేటువంటి కార్యక్రమాన్ని చూపించి అయ్య బాబోయ్ అనిపించి, చూడకపోతే అవుతుంది మనకి సీరియస్ క్లాస్ అనిపిస్తూ ప్రతి సుప్రభాతాన ఆరోగ్యాన్ని ఆనందంగా పంచారు. ఈయన లాఫింగ్ క్లబ్ మెంబర్ మాత్రమే కాదండోయ్, ఒక యోగా గురువు కూడా. చూడండి ఎలా సాధకులతో యోగా చేయిస్తున్నారో. యోగా ద్వారా సాధకులకు యోగా క్లాసులు నిర్వహించడం ఒక గొప్ప హాబీ. దాని నుంచి తప్పించుకున్న సీత, వికాష్, జ్యోతి, సిరిన్మయి, ఉషా వాళ్ళకి ఎంత గొప్ప హ్యాపీ. ఇప్పుడు పెట్టలేడు కదా మనకి అలాంటి టోపీ అని అనుకుంటాం మేమంతా. ఎందుకంటే వేదికకే పరిమితం అయ్యాడు కదా, అదే మనందరి హ్యాపీ. సామాజికమైనటువంటి రంగాల్ని దృష్టిలో పెట్టుకుంటే ఖమ్మం జిల్లా పోలీస్ కౌన్సిలింగ్ మెంబర్ కూడా. అన్నట్లు మరో విషయం, సీతా శ్రీధర్ కలిసి నటించిన ఒక మంచి టీవీ సీరియల్ కూడా ఉందండోయ్, అదే మొగుడ్స్ పెళ్ళామ్స్. ఏం చెణుకులు, ఏం డ్యాన్సులు. ఆంధ్రదేశంలోనే 1000 కళ్ళతో ఆ ప్రోగ్రాం గురించి ఎదురు చూశారంటే అంత అతిశయోక్తి కాదు. ఇక స్తంభాద్రి సంబరాల్లో అంబరాన్ దాటే యాంకరింగులు. ఇది అతని యొక్క ప్రవృత్తి. 60 సంవత్సరాల జీవన గమనంలో ఎన్నెన్నో మైలురాళ్ళు, జీవన చిత్రంలో ఎన్నెన్నో రంగులు, హంగులు, పొంగులు, అన్నీ మరువలేని, మరిచిపోని సుమధుర జ్ఞాపక. విశేషించి 2000 సెప్టెంబర్లో ఒక డైమండ్ రింగ్ సృష్టించి సాయిబాబా వారు స్వయంగా వేలుకు తొడిగి ఆశీర్వదించడం జన్మ జన్మల అదృష్టమే. అదొక ఆధ్యాత్మిక పార్శ్వం, మర్చిపోలేని ఆనందం, జీవితాంతం కొనసాగే మధుర సుధాభరితం. 1953 సెప్టెంబర్లో జన్మించిన, రికార్డైంది మాత్రం 1952 జూన్. అంటే 9 నెలల ముందే రిటైర్ అవుతున్నారన్నమాట. అయితే ఆయన్ని చూస్తే రిటైర్ అయినటువంటి వాళ్ళలాగా ఉన్నారా? ఎన్నిసార్లు దూతాడో, ఎన్నెన్ని డ్రెస్సులు మారుస్తాడో, ఎలా షేవ్ చేస్తాడో రహస్యం మనకి తెలియదు. కానీ మనకేమిటి, సీతకైనా తెలియదేమో. ఎప్పుడూ ఫ్రెష్నెస్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విహారయాత్రలు. డబ్బు బ్యాంకుదే అనుకోండి, అయినా
మనం వెళ్ళాలి కదా. ఎన్నెన్నో విహారాలు, యాత్రలు. అక్కడ కూడా ఎన్ని ఫోజులు, ఎన్ని వేషాలు. ఒకసారి వీక్షించండి ఆ ఆనంద తరంగాలు, అందమైన సుందర దృశ్యాలు, ఉత్సాహాల కేరింతలు, ఆనందాల హరివిల్లులు. ఉన్నత హోదాలో జాయిన్ అవటం, ఉన్నత హోదాలో స్కేల్ 4 రీజనల్ మేనేజర్గా పదవీ విరమణ చేయటం అసంకల్పితం, యాంత్రికం కాదు. ఇది భగవంతుడు ప్రసాదించిన వరం. ఇప్పటి వరకు గ్రామీణ బ్యాంకులో రిటైర్ అయిన వాళ్ళందరికన్నా సర్వీసు ఎక్కువే. శాలరీ విషయంలో హైయెస్ట్ శాలరీ డ్రా చేసడము, రిటైర్మెంట్ అయ్యేటువంటి వారందరిలోనూ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీలు ఉన్నటువంటి వారు, ఇలా ప్రతిదానికి హైయెస్ట్ అయినటువంటి తీరు చూస్తే రిటైర్మెంట్లో కూడా ఉత్తమ రిటైర్డ్ స్టాఫ్ అవార్డు ఉంటే అది కొట్టేసేవాడేమో. 1976 నుండి 2012 అంటే దాదాపు 36 సంవత్సరాలు ఉద్యోగరీత్యా సుదీర్ఘ ప్రయాణం. 1953 నుండి 2012 వరకు 59 సంవత్సరాల జీవన యానమిది. 1978 నుండి ఉత్తమ భర్త, ఆ తర్వాత తండ్రి పాత్ర పోషణ, తాత పాత్ర పోషణ, ఇవే అధిరోహించిన విజయ సోపానాల పరంపర. ఈ కథనం కడు హృజ్యం, కమనీయం, రమణీయం, శ్రీధర్ ప్రయాణ గమ్యం. నుండు నూరేళ్ల జీవనం. రిటైర్ అయిన టైర్ అవ్వలేదు కాబట్టి ఇప్పటి నుంచి మరో కొత్త జీవన విధానానికి ఆహ్వానం, ఆనందమయ ప్రయాణం. ఇంతకీ కొసమెరుపు ఏమిటంటే, ఇంతటి విజయ భాగవతానికి, విజయ పరంపరకు, విజయ సోపానాలకు మూల స్తంభం, తెర వెనుక కథానాయిక సీతే కదా. ఇదేనండి మా జీవన చిత్రం, ఉద్యోగరీత్యా ప్రయాణం. ఈ మా కథా చిత్ర రూపుదిద్దుకోవటం బంధుమిత్రుల ప్రోత్సాహం, ప్రోద్బలం మాత్రమే కారణం. ఒకసారి సింహావలోకనం చేసుకొని, తపొప్పులు సరిదిద్దుకొని, అనుభూతులు గుర్తు చేసుకొని, బంధువులందరి మధ్య, స్నేహితుల మధ్య, శ్రేయోభిలాషుల మధ్య సమీక్షకు మాత్రమే ఇది పరిమితం. గొప్ప ఘనకార్యాలు సాధించలేకపోయినా తృప్తిగా, సంతృప్తిగా, సంతోషంగా, సాధికారంగా, సాంప్రదాయంగా జీవించడం భగవంతుని దయ మాత్రమే. అందుకే ఇంట వెంట జంట ఉండే ఆ దేవుళ్ళందరికీ మా సాష్టాంగ ప్రణామాలు. ఎవరినైనా మర్చిపోతే, ఎవరి పేరైనా ఈ సమక్షలో రాకపోతే, ఏ సందర్భానికైనా చోటు చేసుకోలేకపోతే క్షమించమని ప్రార్థిస్తున్నా. ఇంతటి అదృష్టాలను, ఆనందాలను, ఆప్యాయతలను, అనురాగాలను అందించిన మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.